నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. కన్నవారంటూ ఎవరూ లేని అనాథులకు సాయపడడం కూడా భగవంతుని సేవే అని నమ్ముతూ నా అంటూ ఎవరూ లేని అనాథులకు పునర్జన్మనిస్తుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. వారి కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమాల రోజున ఈ రక్షణాలయానికి వచ్చి వారి పేరు మీద అన్నదానం చేసి గొప్ప మనసుని చాటుకుంటున్నారు. అలా అభాగ్యుల సేవలో తరించేందుకు విచ్చేశారు శంషాబాద్కు చెందిన నాగపావని గారు. శంషాబాద్ ముచ్చెంతల్లో నివాసముండే డి నాగపావని గారు వారి అమ్మగారి నెలమాసికం సందర్భంగా అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని వారి కుటుంబ సభ్యులైన వసంత్ కుమార్, నిర్మల, అనురాధ, గాయత్రి గారి పేర్ల మీద అర్చకులచే గోత్రనామార్చనలు చేయించుకొని శివయ్యకు స్వయంగా అభిషేకం చేశారు. అనంతరం వారి అమ్మగారైన కీర్తిశేషులు జయప్రద గారి 3వ నెల మాసికం సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు వారే స్వయంగా అన్నదానం చేయడంతో పాటు వస్త్రదానం చేసి అనిర్వచనీయమైన ఆత్మ సంతృప్తిని పొందారు. ఈ సందర్భంగా నాగపావని గారు మాట్లాడుతూ ఇంతమంది అనాథలను చూడటం ఇదే మొదటిసారని, వీళ్లకు సేవ చేసుకోవడం నిజంగా అదృష్టమని అన్నారు. సో నా పేరు శ్రీ నాగపావని. మేము ముచ్చింతల్ శంషాబాద్ నుంచి వచ్చాము. సో ఇక్కడ అమ్మమ్మ పేరు మీద కొత్త సారీస్ అండ్ ఓల్డ్ సారీస్ డొనేట్ చేయడానికి వచ్చాము. సో ఈ ఆశ్రమం నేను రావడం ఫస్ట్ టైం, కానీ చూడంగానే జస్ట్ నాకు ఇక్కడ వీళ్ళందరినీ చూడంగానే ఫస్ట్ నాకు ఒక ఎమోషనల్ స్టార్ట్ అయింది. ఇంకా అంతే, కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఆశ్రమంలో ఎవ్రీ మంత్ డొనేట్ చేయాలనుకుంటున్నాను. బిల్డింగ్ కూడా చాలా బాగుంది, కానీ చాలా మంది ఉన్నారు అని సో ఫస్ట్ టైం డైరెక్ట్ గా చూడడము ఫస్ట్ టైం. ఇక్కడ ఫుడ్ అన్నా ట్రీట్మెంట్ అన్నా చాలా బాగా చేస్తున్నారు. సో బిల్డింగ్ కూడా బెటర్. ఈ సేవాశ్రమానికి వచ్చేంత వరకు పస్తులు ఉంటూ ఆకలి బాధతో అల్లాడిపోయిన అనాథులు నేడు శాశ్వత వసతి భవనాల్లో నాణ్యమైన ఆహారాన్ని 3 పూటలా తింటున్నారంటే మీలాంటి మానవతామూర్తుల వలనే. నాతో పాటు నలుగురు బాగుండాలని తలచే సేవామూర్తులను శ్రీ సోమనాథేశ్వరుడు తప్పక కాపాడుతాడు. మీలాంటి దయగల దాతలు చేయూత కోసం ఈ అనాథులు ఎదురు చూస్తున్నారు. వారికి తోచిన సాయం చేసి శంకరుడి సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి.